ప్రపంచ పెద్దన్న సర్వశక్తివంతమైన దేశమైనటువంటి అమెరికాకి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. హౌతీ తీవ్రవాదులను అడ్డుకోవడానికి ప్రపంచంలోని ఇతర దేశాలతో కలిసి అది ఏర్పాటు చేసినటువంటి బృందం ఫెయిల్ అవుతా ఉంది. కొన్నిటిని దెబ్బతీస్తోంది. యెమెన్లో ఉన్నటువంటి హౌతీలకు సంబంధించినటువంటి స్థావరాలు కొన్ని మిస్సైల్స్ దాడులు చేసింది, కొన్ని చోట్ల దెబ్బతీసింది. కానీ హౌతీలు ఆగట్లేదు, తగ్గట్లేదు. తాజాగా హౌతీలు కొత్త కాన్సెప్ట్ నేర్చారు. డ్రోన్స్ ద్వారా షిప్పులను ధ్వంసం చేయడమే కాకుండా ఒక షిప్ నిండా డ్రోన్స్ పెట్టేసి దానికి బాంబులు అమర్చేసేసి అట్లాంటి వాటిని ఈ వాణిజ్య నౌకల కిందకి పంపించేసి పేల్చేసేటటువంటి సరికొత్త కుట్రకి తెరతీశారు. తద్వారా అమెరికా వేసే ఎత్తులకి పై ఎత్తులు వేస్తున్నారు. ఇంకోటి, అమెరికా గురించి మాకు భయం లేదన్నటువంటి సంకేతం ఇస్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఉగ్రవాదాన్ని ఏ దేశమైనా ప్రోత్సహిస్తే ఆ దేశానికి భవిష్యత్తులో ఎదురయ్యబోయేది ఇదే. ఆ ఉగ్రవాదులు చివరికి తమని పోషించి తమను ఆ స్థాయికి తెచ్చిన వాడిని కూడా పట్టించుకోరు. లైక్ పాకిస్తాన్, అక్కడ ఉన్న తీవ్రవాదులు పట్టించుకుంటున్నారా? ఇవాళ పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రవాదుల మాట వినాలి, కానీ తీవ్రవాదులు పాకిస్తాన్ మాట వినేటటువంటి పరిస్థితుల్లో లేరు. సేమ్ ఇక్కడ కూడా ఇదివరకు తాలిబాన్లు అంతే కదా, పెంచి పోషించిన అమెరికా చివరికి వాళ్ళని నాశనం చేద్దామని 20-30 ఏళ్ళు కష్టపడి చివరికి ఎటు కాకుండా అదే వెనక్కి పోవాల్సి చివరికి తాలిబాన్ రాజ్యం అయింది కదా. ఎస్పెషల్ ఇస్లామిక్ టెర్రరిజాన్ని ప్రోత్సహించడం అనేది చాలా ప్రమాదకరం. దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నది స్వయంగా అమెరికా.